Hi guys, a very good morning to all of you. నేను మీ Ravikiran. Welcome back to my channel. సో మన దగ్గర మన బైక్ ఉంది TVS Apache 160 4V. ఈ బైక్ మీద వీడియో చేసి చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే దీని లాస్ట్ వీడియో నాకు తెలిసి టైర్స్ ఇన్స్టాలేషన్ ఉండే. సో చాలామంది అడుగుతున్నారు టైర్స్ ఎట్లా ఉన్నాయి, మరి మేము కూడా వేయించుకోవాలా లేదా అనేది చాలామంది అడిగినారు. ఈ బండిని నేను కొత్త టైర్ చేసిన తర్వాత 1 month యూజ్ చేసిన, ఆల్మోస్ట్ 3000 kilometers వరకు నడిపిన. సో నాకు దీని ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది. అంటే యాక్చువల్లీ అయితే నేను డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే ఇది కొందరు యూట్యూబర్స్ చెప్పిన మాటలు విని యాక్చువల్లీ మోసపోయినా అనమాట. అసలు కొందరు ఉంటారు ఎట్లా అంటే టైర్స్ వేయించుకుంటారు, వేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టైర్స్ సూపర్ ఉన్నాయని చెప్తారు. సో సేమ్ థింగ్ నాకైంది, వాళ్ళ మాటలు విన్నా. ఎందుకంటే మన దగ్గర తెలుగులో లైక్ టైర్స్ రివ్యూ చేసి ఏది బాగుంది, ఏ బండికి ఎలాంటిది వేయాలనేది చెప్పే వాళ్ళు అయితే అసలే లేరు. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఇక నార్త్ సైడ్ వాళ్ళే ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. సో వాళ్ళ వీడియోలు చూసిన, అంటే అపాచీకి ఎలాంటి టైర్స్ మంచిగా ఉంటాయి అని చెప్పేసి లైక్ యూట్యూబ్లో కొడితే చాలా వీడియోలు వచ్చినాయి. దాంట్లో మ్యాక్సిమమ్ ఏంటంటే నాకు అపోలో టైర్స్ సజెస్ట్ చేసిండు. కానీ ప్రాబ్లం ఏమైందంటే టైర్స్ మంచిగా ఉన్నాయి, అంటే గ్రిప్ కానీ లైక్ వెట్ గ్రిప్, డ్రై గ్రిప్ చాలా సూపర్ ఉన్నది. ప్రాబ్లం ఏంటంటే టైర్ ప్రొఫైల్ తోటి టైర్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే అపాచీకి స్టాక్ తోటి వచ్చిన టైర్ ప్రొఫైల్ వేరే ఉంటుంది, ఇప్పుడు మనం వేసింది టైర్ ప్రొఫైల్ వేరే ఉన్నది. అంటే ఇది సైజ్ అనేది కొంచెం అప్గ్రేడ్ అయింది. దీనివల్ల నాకు ప్రాబ్లమ్స్ అనేది వచ్చినాయి. అది నేను మీకు ఈరోజు చెప్తాను. సో వీడియోలు ఎవరైనా లైక్ టైర్ల గురించి ఇవన్నీ చేస్తుంటారు కదా, ఇవి ఏంటంటే ఫస్ట్ ఒక్కసారి కొన్న తర్వాత మినిమం లైక్ 30,000-40,000 kilometers నడిపిస్తాం. సో రాంగ్ రివ్యూస్ అయితే ఇవ్వకండి. అంటే ఏ బండికి ఏది సెట్ అవుతుందో దాని ప్రకారం ఎవరైనా వీడియోలు చేస్తే మంచిగా ఉంటుంది. సో నేనైతే టైర్స్ కొన్న తర్వాత కొన్ని ప్లేస్లలో మంచిగా అనిపించింది, కానీ ఓవరాల్గా నాకైతే బండి కొన్నప్పుడు వచ్చిన ఆ రైడ్ హ్యాండ్లింగ్ ఉంటుంది కదా, అది నాకు ఇప్పుడు రాలేదు. సో మీకు ఒక బ్యాక్ సైడ్ వ్యూలో అసలు దీని టైర్ ప్రొఫైల్ చూస్తాను. సో జనరల్ ఏంటంటే మనము బైక్ కొన్నప్పుడు అపాచీకి అయితే లైక్ 160 4V కానీ 200 కానీ ఏది తీసుకున్నా కానీ ఫ్రంట్ మనకి 90 సెక్షన్ వస్తుంది, 90/90 17 inch వీల్స్ వస్తుంది. సో ఇక్కడ మనం టైర్స్ అనేది అప్గ్రేడ్ చేసినాం. ఇక్కడ మనకి ఇప్పుడు 100/80 17 ఉంది. సో ఇక్కడ ఈ టైర్ ప్రొఫైల్ వేయడం వల్ల ఏంటంటే ఫ్రంట్ అనేది కొంచెం హైట్ అనేది ఇంక్రీజ్ అయింది, ఇది కొంచెం హైట్ అయ్యింది. అదే రియర్ వచ్చేసరికి కంపెనీదేమో మనకి 130/70 17 ఉంటుంది, మనమేమో దీనికి 140/60 17 ఇస్తాం. సో ఇక్కడ హైట్ అనేది తగ్గింది. సో ఓవరాల్ ఈ బండికి మనకి లైక్ రైడ్ హైట్ ఏమైనా చూసుకుంటే ఫ్రంట్ది హైట్ అయింది, రియర్ది కొంచెం తగ్గింది. ఇది టైర్ ప్రొఫైల్ వేసిన తర్వాత, అంటే సైడ్కి ఇక్కడ తగలడం అలాంటిది అయితే ఏం లేదు. సో జనరల్గా అందరూ టైర్ పెద్దది వేస్తే ఇక్కడ తగులుతాయి అంటారు కదా, ఎక్కడైతే ఇక్కడ తగలలేదు. సో ఇప్పుడు మనం బండి రైడ్ చేద్దాం. రైడ్ చేస్తున్నప్పుడు ఏమేమి నేను నోటీస్ చేసినాడో అవన్నీ కూడా చెప్తా. మీన్వైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లాట్ ఆఫ్ న్యూ కంటెంట్ వస్తూనే ఉంటుంది. డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్ అండ్ లెట్స్ సీ ద గోప్రో వ్యూ. ఆల్ రైట్. సో పెద్ద టైర్లు వేస్తే గ్రిప్ సూపర్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్పిండ్రు. అదైతే నేనైతే ఇప్పటి నుంచి ఇంకా దండం రబ్బు ఇలాంటివి ఇంకా చెప్పకండి ఇలాంటివి. సో ఫస్ట్ టైం ఇట్లా బండి మీద కూర్చుంటాం కదా, ఈ ప్రొఫైల్ చేంజ్ చేసినందుకు ఈ బండికి ఏమైందంటే హైట్ ఎక్కువైపోయింది, వెనకాల హైట్ తగ్గిపోయింది. సో ఇప్పుడు చూస్తే ఇది హైట్ ఎక్కువ ఉంది ఫ్రంట్ది. సో ఒక చిన్న రైడ్కి వెళ్దాము, నేను మీకు బ్రేక్స్ ఇవన్నీ చూపిస్తా, అంటే గ్రిప్ ఏ విధంగా ఉందనేది. కానీ ప్రాబ్లము టైర్ తోటి కాదు, టైర్ ప్రొఫైల్ తోటి. టైర్ అయితే సూపర్ ఉంది, లైక్ ఫ్రంట్ మీకు అపోలో S5, రియర్ ఏమో అపోలో S1. సో ఇనిషియల్ ఇట్లా యాక్సలరేషన్ ఇస్తాం కదా, కొన్న టైర్స్ స్టాక్ టైర్స్కి దీనికి యాక్సలరేషన్లో డిలే ఉంది. ఇప్పుడు పవర్ ఇస్తున్నాం కదా, ఇప్పుడు ఏదైతే యాక్సలరేషన్ వస్తుందో స్టాక్వి దీనికన్నా ఇంకా ఫాస్ట్ లేదు, స్పీడ్ అనేది ఎక్కువ ఉండే. సో ఇక్కడ స్పీడ్ అనేది డ్రాప్ అయింది, మేబీ 2 seconds వరకు స్పీడ్ డ్రాప్ ఉండొచ్చు. కానీ ఈ స్పీడ్ యాక్సలరేషన్ తగ్గుతుంది కదా, కానీ టాప్ స్పీడ్ మాత్రం పెరిగింది. ఈ బండి నాకు లైక్ ప్లేన్ రోడ్లో ఉన్నప్పుడు 111 112 అంతవరకు వెళ్తుండే. ఈ కొత్త టైర్స్ చేసిన తర్వాత నాకు 120 వరకు వెళ్తుంది, 120 125 వరకు. సో స్పీడ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఒకసారి బ్రేక్స్ చూద్దాము. బ్రేక్స్ అయితే అసలు సూపర్ పడుతున్నాయి. నేను మీకు ఇంకో టిప్ ఏంటంటే, అపాచీ వాడుతున్న వాళ్ళు ఉంటే బ్రేక్ ఆయిల్స్ .4కి చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంటుంది కదా, కంపెనీ నుంచి .3 వస్తుంది, సంథింగ్ లైక్ పింక్ కలర్లో ఆయిల్ ఉంటుంది. నేనేం చేసిన అంటే ఈ ఆయిల్ నేను .4కి చేంజ్ చేసిన, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కంపెనీ మొత్తం ఫ్లాష్ అవుట్ చేయిస్తే నాకు ఇప్పుడు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ సూపర్ అయిపోయింది ఈ బండిది. సో ఇప్పుడు గ్రిప్ విషయానికి వస్తే గ్రిప్ చాలా బాగుంది, అంటే ఇప్పుడు స్ట్రైట్ ఇట్లా వెళ్తున్నాం కదా, ఇప్పుడు చాలా బాగుంది. బ్రేక్ వేసినప్పుడు కూడా మంచిగా ఈజీగా అవుతుంది. కానీ ఇప్పుడు ఇట్లా స్పీడ్ వెళ్తున్నాం, 80 వెళ్తున్నాం, ఇట్లా కార్నరింగ్ వచ్చి ఉంటుంది కదా, ఇట్లా కార్నరింగ్ బెండ్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్ రావట్లే.
సో ఏంటంటే వన్ సైడ్ ఎక్కువ లీన్ అయిపోతుంది, ఫ్రంట్ ఇది అట్లనే ఉంటుంది. సో అది కొంచెం కరెక్ట్గా లేదనమాట. అదే మనం కంపెనీ నుంచి వచ్చిన స్టాక్ ప్రొఫైల్ ఉంటుంది కదా, నేను దాన్ని హ్యాండిల్ చేసినంత ఎఫెక్టివ్గా దీన్ని చేయలేకపోతున్నా. కానీ బెనిఫిట్ దీనికి గ్రిప్ అనేది ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఆపాలనుకున్నప్పుడు ఎట్ ఎ టైం ఆగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ బ్రేక్ చేస్తున్నాను, 60 బ్రేక్. ఇప్పుడు చూడండి స్పీడ్ ఎంత తొందర డ్రాప్ అయిపోయింది ఒకటేసారి. సో ఇలాంటి స్పీడ్ అయితే ఈ స్టాక్ టైర్స్ తోటి అయితే నాకు ఇప్పటిదాకా ఇంత అయితే రాలేదు. ఎందుకంటే కంపల్సరీ స్కిడ్ అయిపోతుండే, ఇంత షాపింగ్ డిషెస్ తగ్గేది కాదు. సో ఇది మెయిన్గా లైక్ స్పీడ్ గురించి. సో స్పీడ్, టాప్ స్పీడ్ పెరిగింది, యాక్సలరేషన్ మాత్రం తగ్గింది, వెయిట్ పెరిగింది బండిది. ఇప్పుడు నాకు కంపెనీ దానికంటే ఇప్పుడు వెయిట్ అనేది ఇంకెక్కువ అనిపిస్తుంది దీనిది. ఒక యూటర్న్ చేసుకొని మళ్ళీ యాక్సలరేషన్ ఇద్దాము. సో ఈ కార్నరింగ్స్ ఉంటుంది కదా, ఇలాంటి దగ్గర అంత కాన్ఫిడెన్స్ అయితే రావట్లేదు నాకు. సో ఇది నా ఒపీనియను. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను ఎన్నో బండ్లు అంత డిఫరెంట్ టెస్ట్ చేస్తుంటా కదా. సో వాటితో ఇంకా నేను యాక్చువల్లీ కంపేర్ చేసుకుంటే ఇట్లా ఉంది. మేబీ ఇప్పుడు నేను రియర్ రేడియల్ వేసినా కాబట్టి ఫ్రంట్ కూడా రేడియల్ వేస్తే సెట్ అవుతుంది అనుకుంటా. కానీ ఫ్రంట్ది ఒక ప్రొఫైల్, రియర్ది ఒక ప్రొఫైల్, లైక్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కాకపోతే మాత్రం ఇట్లానే ఉంటుంది. దీని తర్వాత మనకి మైలేజ్లో డ్రాప్ వస్తుందా అంటే మైలేజ్లో ఒక 1 కిలోమీటర్ వరకు డ్రాప్ ఉంది నాకు ఈ బండిలో. దానికి దీనికి నేను చూసుకుంటే కొంచెం ఫ్యూయల్ నాకు, నేను రెగ్యులర్గా యూజ్ చేస్తుంటా కదా, సేఫ్ డిస్టెన్స్కి నాకు కొంచెం రీఫ్యూయలింగ్ ఎక్కువ పట్టింది దీనికి. సో మైలేజ్లో వెయిట్ పెరిగింది కాబట్టి డెఫినెట్లీ మీకు కొంచెం 1 కిలోమీటర్ డ్రాప్ అయితే తెలుస్తుంది. సో ప్రైజింగ్ ఏమో నేను ఫ్రంట్ది 1900కి ఉన్నా, రియర్ది ఏమో 35కి ఉన్నా. సో ఇక్కడ మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైర్స్ లేటెస్ట్వి కొనండి. అంటే ఎక్కడ మీకు న్యూ టైర్ దొరుకుతున్నాయి, ఆన్లైన్లో తక్కువ ప్రైస్కి వస్తాయి, కానీ టైర్స్ అనేది ఓల్డ్ స్టాక్ ఉంటుంది, అవి రబ్బర్ అనేది హార్డ్ అయిపోతుంది. అది నేను సజెస్ట్ చేయను. అందుకే డబ్బులు ఎక్స్ట్రా పెట్టినా కానీ లేటెస్ట్ లైక్ 1-2 months 3 months బ్యాక్ ఉన్న టైర్స్ కొనండి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయినది. సో ఇప్పుడు అసలు మెయిన్ ఫైనల్ వర్డిక్ట్, అసలు ఈ బండి ఇట్లాంటి టైర్స్ కొనొచ్చా అంటే టైర్స్ చాలా బాగున్నాయి. అపోలో యాక్టివ్ 5 S1 2 టైర్స్ ఆర్ సూపర్ గుడ్. వెట్ గ్రిప్, డ్రై గ్రిప్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ ఈ బండికి ఈ టైర్స్ సెట్ కాలేదు, ఇది వచ్చింది ప్రాబ్లం. సో ఈ బండికి ఏదైతే కంపెనీ వాళ్ళు స్టాక్ ప్రొఫైల్ ఇస్తారో అదే పెట్టుకుంటే చాలా బెటర్. సో నేనైతే ఇంకా ఎక్స్పెరిమెంట్ చేసినందుకు నాకైతే ఒక గుణపాఠం లెక్క అయిపోయింది. ఇంకోసారి నేను టైర్ చేసుకుంటే మాత్రం కంపెనీ నుంచి వచ్చే ప్రొఫైలే వేసుకుంటా, అది కూడా మంచి టైర్స్ తీసుకుంటాను. సేమ్ ప్రొఫైల్లో కూడా దొరుకుతాయి మనకి, కానీ మనం ఏంటంటే చూడడానికి టైర్ పెద్దగా కనిపించాలి కదా, పెద్దగా ఉంటే సూపర్ ఉంటుంది బండి చూడడానికి, లుక్స్ అంటాం కదా. లుక్స్కి బండి రైడ్ చేసినప్పుడు హ్యాండ్లింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను సైజ్ అప్గ్రేడ్ చేసి తప్పు చేసిన, బట్ ఓకే, ఇంకా కొన్ని రోజులు నడిపి మళ్ళీ ఇంకా టైర్ ప్రొఫైల్, స్టాక్ టైర్ ప్రొఫైలే మంచి టైర్ తీసుకుంటా. సో మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంది అనుకోండి, మిచిలిన్ టైర్కి వెళ్ళిపోండి. బడ్జెట్ తక్కువ ఉన్నా కానీ అపోలోలోనే సేమ్ మీకు స్టాక్ టైర్ ప్రొఫైల్ ఉంటే అదే వాడండి. నాకు బ్రేకింగ్ అయితే మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, బ్రేక్ ఆయిల్ చేంజ్ చేసినా కాబట్టి. ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా ఇంకా ముందు చెప్తుంటా. సో ఇదైతే నాకు న్యూ టైర్స్ గురించి వచ్చిన ఫీడ్బ్యాక్. కొందరు యూట్యూబర్ చెప్పిన మాటలు విని బిస్కెట్ అయిపోయినా నేనైతే. సో నేనైతే మీకు సజెస్ట్ చేసేది ఒకటే, స్టాక్ టైర్ ప్రొఫైల్కి స్టిక్ కాండి. టైర్స్ మంచి కంపెనీ తీసుకోండి, అంతే, ఇంకేం అవసరం లేదు. సో సైజ్ అప్గ్రేడ్ అవన్నీ ఏమొద్దు, మీకు మైలేజ్ ఎఫెక్ట్ అవుతుంది, వెయిట్ ఎఫెక్ట్ అవుతుంది, స్పీడ్ ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా టోటల్ అన్నీ కూడా ఎర్రర్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఇది ఈరోజైతే వీడియో. సో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చితే డెఫినెట్ లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటాయి ముందు. సో మీకు చాలా ఫస్ట్ హెల్ప్ అవుతాయి అన్నమాట. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో బ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.